హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే తెప్ప సముద్రం మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 అవర్స్ 11 మినిట్స్ రన్ టైమ్తో ఆల్రెడీ థియేటర్స్లో రిలీజ్ అయిందండి. అప్పుడైతే నాకు తెలియదు వచ్చినట్టు. ఇప్పుడైతే ఆహాలో సినిమా అవుతుంది తెలుగులో కూడా. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఒక మంచి స్టోరీలో ఉన్న థ్రిల్లర్ అని చెప్పాలి. కాకపోతే ఎగ్జిక్యూషన్ అయితే చాలా ఫెయిల్ అయిందని చెప్పాలి. ఈ మూవీలో లెగిస్తే ఆడపిల్లలు మర్డర్లు రేపులు అవన్నీ చెప్తూ ఉంటారు కానీ ఎక్కడా కూడా మనకైతే ఆ ఎమోషన్ వర్కౌట్ అవ్వదు. ఇంకా సెకండ్ హాఫ్ కూడా మన శ్రీకాంత్ గారి సినిమా ఒకటి ఉంటుందండి, మాయాజాలం అని. ఆ టైప్లోనే ఉంటుంది. అది కూడా లాస్ట్ వరకు ఉండదు, మధ్యలోనే కట్ అయిపోతుంది. అండ్ క్లైమాక్స్ అయితే నాకు నచ్చింది ఈ మూవీలో. ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ కూడా అందరూ బాగానే చేశారు. ఒక మంచి స్క్రిప్ట్ కూడా ఉంది. కాకపోతే ఎగ్జిక్యూషన్లో అయితే చాలా ఫ్లాస్ ఉన్నాయి. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే స్టార్టింగ్లో విలన్ ఎంట్రీ ఒకటి ఉంటుందండి. అది తప్పితే మిగతా అంతా చూడొచ్చు. ఈ మూవీ బేసిక్ స్టోరీలో వచ్చేసి తెప్ప సముద్రం అనే ఊర్లో స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లలు రేప్ అండ్ మర్డర్కి గురవుతూ ఉంటారు. అసలు ఎవరు చేశారు, ఎందుకు చేస్తున్నారు, పోలీసులు వాళ్ళని పట్టుకున్నారా లేదా, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే మనం తప్పు పట్టడానికి ఎక్కడా లేదండి. మెయిన్గా కొత్తగా ఒక హీరో చేశాడు, ఆయన అయితే చాలా బాగా చేశాడు. ఇంకా కొరమేని సినిమాలో చేసిన హీరోయిన్ కూడా తను బాగా చేశారు. ఇంకా రవిశంకర్ గారు కానీ చైతన్యరావు గారు కానీ వీళ్ళైతే ఇచ్చిపడేశారని చెప్పాలి. ఇంకా ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ బాగా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్లో వచ్చే 2 ట్విస్టులు కూడా బాగానే అనిపించాయండి. ఇంకా రైటింగ్ కూడా చాలా బాగుందని చెప్పాలండి. కొన్ని ట్విస్ట్ రివీల్ చేసే విధానం ఇలా రాసుకున్నారు చూసారా, అది చాలా బాగా నచ్చింది. ఇంకా బీజిఎం బాగుంది. మంగ్లీ గారి సాంగ్ పాడారు ఒకటి, అది కూడా చాలా బాగుందని చెప్పాలి. ఇంక ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ అయితే నాట్ అప్ టు ద మార్క్ అని నాకు అనిపించిందండి. ఏదో అంతా న్యాచురల్గా చూపించేశారు, పెద్ద స్పెషల్ ఫోకస్ ఏం పెట్టలేదు దాని మీద. అండ్ ఈ మూవీలో ఆల్రెడీ నేను చెప్పాను కదా ఎగ్జిక్యూషన్ కొద్దిగా ఫ్లాస్ ఉన్నాయని చెప్పి. సో అన్ని విషయాలు వాళ్ళ కన్విన్సింగ్గా అన్ని కన్వర్సేషన్ రూపంలో ఉంటాయి కానీ ఎక్కడ యాక్షన్స్ రూపంలో కానీ ఎమోషన్ రూపంలో మాత్రం వర్కౌట్ అవ్వలేదు. అమ్మాయిలు రేప్ అండ్ మర్డర్కి గురయ్యారంటారు కానీ విజువల్గా మనకు అదేం చూపించరు. సో ఎమోషన్ వర్కౌట్ అవ్వదు. స్టార్టింగ్లో హీరోయిన్ చనిపోయినట్టు చూపిస్తారు కానీ ఇంటర్వెల్కి మాత్రం అది హీరో అనేది తెలుస్తుంది. ఇంకా హీరోయిన్ లవ్ స్టోరీ కూడా పెద్దగా అయితే వర్కౌట్ అవ్వలేదని చెప్పాలండి. ఇంకా ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ కూడా చాలా వరకు క్లమ్జీగానే అనిపిస్తూ ఉంటుంది. సో ఒకవైపు ఏమో రేప్ అండ్ మర్డర్ జరుగుతున్నట్టు, ఒకవైపు లవ్ స్టోరీ జరుగుతున్నట్టు, ఒకవైపు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టు, ఇలా ప్యారల్గా ఏదేదో తీసుకెళ్దాం అనుకున్నారు కానీ అదంతా వర్కౌట్ అవ్వలేదు. సో సీన్స్ మధ్య కంపోజిషన్ అయితే అసలు అంటే అసలు బాగాలేదని చెప్పాలండి. ఇంకా క్లైమాక్స్ చూపించే విధానం బాగున్న, ట్విస్ట్ బాగా వర్కౌట్ అయినా కానీ అన్ని సినిమాలో చూపించినట్టు రొటీన్గా చూపించారని చెప్పాలి. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే బడ్జెట్ ఏంటంటే నా వరకు చెప్పాలంటే స్క్రిప్ట్ బాగుంది కానీ ఎగ్జిక్యూషన్ అయితే చాలా ఫ్లాస్ ఉన్నాయని చెప్పాలండి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రం. మరి ఈ మూవీ మీకు అనిపించిందో కమెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.